మీ బిల్డింగ్ లో కూడా ఈ విధమైన క్రాక్స్, వాల్ వెట్నెస్, పెయింట్ పీలింగ్, సాల్ట్ డిపాజిట్స్ వస్తున్నాయా? మనం యూజ్ చేసే బ్రిక్ ఆర్ బ్లాక్ లో వాటర్ అబ్సార్ప్షన్ పర్సెంటేజ్ ఎక్కువ అయితే క్యాపిలరీ యాక్షన్ ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అయితే బీపీసీ వేయకపోవడంతో పాటు మనం యూజ్ చేసే బ్రిక్ ఆర్ బ్లాక్ లో వాటర్ అబ్సార్ప్షన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం కూడా ఒక మేజర్ రీజన్ అవ్వచ్చు. అందుకే సైట్ లోని బ్రిక్ అబ్సార్ప్షన్ చెక్ చేయడం చాలా అవసరం. దానికి ఎలా టెస్ట్ చేయాలంటే ఈ విధంగా ఒక శాంపిల్ తీసుకుని 24 hours నీళ్ళలో ఉంచాలి. 24 hours అయ్యాక నీళ్ళ నుంచి బయటికి తీసి ఒక క్లాత్ తో వైప్ చేసి బ్రిక్ ఆర్ బ్లాక్ ని ఓవెన్ డ్రై చేసి డ్రై వెయిట్ అంటే W1 తీసుకోవాలి. 24 hours క్లీన్ వాటర్ ఎమోషన్ అండ్ నెక్స్ట్ బయటికి తీసి సర్ఫేస్ వాటర్ వైప్ చేసి వెట్ వెయిట్ అంటే W2 తీసుకోవాలి. వాటర్ అబ్సార్ప్షన్ పర్సెంటేజ్ ఎలా వస్తుందంటే ముందుగా తీసుకున్న వెయిట్స్ అంటే W2 - W1 by W1 into 100 చేస్తే వాటర్ అబ్సార్ప్షన్ పర్సెంటేజ్ వస్తుంది. IS 1077 కోడ్ ప్రకారం రెడ్ బ్రిక్స్ వాటర్ అబ్సార్ప్షన్ 20% కంటే ఎక్కువ ఉండకూడదు. IS 12894 కోడ్ ప్రకారం ఫ్లై యాష్ బ్రిక్స్ కి వాటర్ అబ్సార్ప్షన్ 20% కంటే ఎక్కువ ఉండకూడదు. IS 2185 కోడ్ ప్రకారం సాలిడ్ కాంక్రీట్ బ్లాక్స్ కి వాటర్ అబ్సార్ప్షన్ 10% కంటే ఎక్కువ ఉండకూడదు. హై అబ్సార్ప్షన్ బ్రిక్స్ అంటేనే ఫ్యూచర్ డాంప్నెస్ ప్లస్ పెయిన్ డామేజ్. సో AB31 హోమ్ ఇన్స్పెక్షన్ లో ఈ మల్టీ స్టేజ్ వైజ్ ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడే ఈ బ్రిక్ అబ్సార్ప్షన్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది.